హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మళ్ళా ఒక క్విక్ రెసిపీ బట్ హెల్దీ రెసిపీ అండి. అదే తోటకూర పిడప. ఏమిటి ఈవిడ కొత్త రకాల పదాలు వాడుతుందా అనుకుంటున్నారా? మేము తోటకూర పిడప అంటామండి. చాలా కొంతమంది దీన్ని తోటకూర ఫ్రై అంటారు. ఏదైనా కూడా చిన్న డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్తో యాడ్ చేసుకుంటే ఈ తోటకూర పిడప అనేది సూపర్గా వస్తుందండి. జనరల్గా చాలామంది తోటకూర అంటే అబ్బా ఏమిటి ఆకుకూరలు ఇంతకన్నా ఏం లేవా గడ్డి కూరలు అని అంటూ ఉంటారు. కానీ అదే తోటకూరలో మనకి ఐరన్ కానీ విటమిన్ సి కానీ B9 విటమిన్ కానీ చాలా ఎక్కువ ఉంటాయండి. అలాగే మన కంటి చూపుకు కూడా బాగా ఉపయోగపడతాయి, మెరుగుపరుస్తుంది అనమాట. కనీసం అట్లీస్ట్ పోనీ ప్రతి వారం అసలు జనరల్గా వారానికి ఒకసారైనా సజెస్ట్ చేస్తాము. బట్ స్టిల్ కొంతమంది నచ్చుకోరు, ఇష్టపడరు. అట్లీస్ట్ 2 వారాలకు ఒకసారైనా ఇలాంటి ఆకుకూరలు చేసుకుని వండుకుంటే బాగుంటుంది కదండి. అండ్ సింపుల్గా అయిపోతుంది కూడా, టేస్టీగా ఉంటుంది కూడా. సో అలాంటి తోటకూర పిడప ఎలా చేయాలో చూసేద్దామా? వచ్చేసేయండి. దీనికి ఫ్రెష్ తోటకూర ఉంటే చాలా బాగుంటుందండి. సో తోటకూరని మనం 1కి 4 సార్లు చాలాసార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత అలా చిన్న ముక్కలు చేసుకోవాలండి. ఎక్కడైనా ఇసుక ఉంటే మాత్రం కూర మొత్తానికి ఇసుక పట్టేస్తే అస్సలు తినలేమండి. ముద్దకి ఇసుక వస్తే మనకు అసలు ఎలర్జీ వచ్చేస్తుంది. ఇంట్లో మగవాళ్ళు కూడా అసలు ఎవరికి నచ్చుకోరండి. సో శుభ్రంగా 1కి 4 సార్లు కడుక్కొని చిన్న ముక్కలు చేసి ఉంచుకోండి. ఈలోగా మూకుడు వేడి చేసుకొని, ఈ టైంలో అయితే ఆయిల్ అస్సలు అవసరం లేదండి. చక్కగా మూకుడు వేడి చేసి ఆ వేడి మీదే మనం తోటకూరని వేసుకొని దగ్గరుండు కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. జనరల్గా అంటారు ఏంటి తోటకూర కూడా ఒక వంటకమా, దీన్ని కూడా ఇంతోటి చేసి చూపించడం అంటే కాదండి. కొన్ని హెల్దీ రెసిపీస్ చూపించుకుంటే ఈ రోజుల్లో ఉన్న ప్రజెంట్ ఉన్న సిట్యువేషన్స్లో ఒక వారానికి 1-2 హెల్దీ రెసిపీస్ తింటే మిగతాదంతా మనం ఎలాగ జంక్ ఫుడ్లే తింటున్నాం. మనము తింటున్నాం, మనం వద్దన్నా మన పిల్లలు తింటున్నారు. బట్ స్టిల్ ఇలా 1-2 వారానికి చేసుకుంటే బెటర్ కదండి. సో అందుకనే కొంచెం హెల్దీ రెసిపీస్ అయితే చెప్తున్నాను. అందులో భాగంగా ఈరోజు తోటకూర చూశారు కదా. అలాగే ఎవ్రీ మినిట్ కలుపుకుంటూ ఉండాలి. కలుపుకొని అది మూత పెట్టి మగ్గించుకున్నా సరిపోతుంది. మూత అక్కర్లేదు అనుకున్న వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. అప్ టు యూ. ఇదేం నిలవ ఉండిపోయేది కాదు కాబట్టి మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా మగ్గించుకోండి. ఆ మూత పెడితే కనుక కొంచెం ఆ వాటర్ తోటి తోటకూర బాగా మగ్గి ఇంకొంచెం మెత్తబడడానికి మనకి బాగుంటుంది. లేదంటే ఇంకొంచెం కసకసగా ఉండకుండా సో మూత పెట్టి మగ్గించుకుంటే ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. సో మనకి అది మగ్గేయి ముక్కలు అంటే ఆ ఆకుకూర బాగా మెత్తబడింది, ఉడికింది అని అనిపించుకోవడానికి టెస్టింగ్ ఏంటంటే ఆ కాడల్ని కొంచెం కొంచెం మన గరిటె నొక్కి చూస్తే కొంచెం మెత్తబడింది అంటే కనుక ఆల్మోస్ట్ తోటకూర మనకి మగ్గిపోయినట్టేనండి. బట్ ఎవ్రీ మినిట్ అయితే మాత్రం దీన్ని కలుపుతూనే ఉండాలి. హైలో పెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోతాము టీవీ చూసుకుంటాం అంటే మాత్రం అవ్వదండి. ఇది స్టేజ్లో అంటే చూసారా మనం ఎంత తోటకూర వేసాం ఫుల్గానో అదంతా బాగా దగ్గర అయ్యి మగ్గిన తర్వాత మనం ఈ ఆకుకూరకు కావాల్సిన ఉప్పు వేసుకుంటాం. స్టార్టింగ్లోనే ఆకుకూరకు ఉప్పు వేసేస్తే కనుక ఎస్పెషల్లీ ఫ్రైస్కి మనకు అంచనా తెలియదండి, ఉప్పు రవ్వ ఎక్కువైపోతుంది. అందుకని బాగా మగ్గిన తర్వాత క్వాంటిటీ దగ్గర పడిన తర్వాత మనకి ఎంత ఉప్పు వేయాలో తెలుస్తుంది అనమాట. సో ఉప్పు వేసి మనం అది ఇంకో 1 మినిట్ అట్లా బాగా మగ్గిన తర్వాత మనం అది స్లోగా ఆ ఉప్పులో కూడా ఓ పక్క అది మగ్గుతూ ఉంటుంది. రెండో పక్కకి మనం కూరకు కావాల్సిన పోపుని అరేంజ్ చేసుకుంటామండి. ఈ కూరకు పచ్చిమిరపకాయ కానీ కారం పొడి కానీ అవసరం లేదు, కేవలం ఎండుమిరపకాయలతోటే చేసుకుంటామండి. అందుకని ఆ తగిన ఉప్పుకు కావలసిన కారం ఎండుమిరపకాయల రూపాయలో ఎన్ని కావాలంటే అన్ని మనం ఇంట్లో తినే కారం బట్టి తీసుకొని అది కట్ చేసి ఒక ప్లేట్లో ఉంచుకోవాలండి. అలాగే అల్లం వెల్లుల్లి దండిగా ఈ కూరకు పడతాయి. చక్కగా ఒక 10-15 వెల్లుల్లి గుడ్లు, అలాగే అల్లం ఒక ఆల్మోస్ట్ ఒక మన 2 వేళ్ళు మధ్యలో పెడితే ఎంత సైజు వస్తుందో అంత సైజు అల్లం కూడా తీసుకొని శుభ్రంగా తరుక్కొని అలా కచ్చాబిచ్చా చేసుకోండి. మనకి ఇలా దంచుకునే ప్రొవిజన్ లేకపోతే కనుక మిక్సీలో 1-2 సార్లు జస్ట్ అలా తిప్పితే కనుక అలా కచ్చాబిచ్చా అయిపోతుందండి. అంతే. ఈలోగా మాత్రం కూర మాత్రం కలుపుతూ ఉండండి, దాన్ని ఇగ్నోర్ చేసేయకండి. ఆ కూర అలా మగ్గుతున్న టైంలో వేరే మూకుడు తీసుకొని చక్కగా మన కూరకు కావాల్సిన నూనె ఇప్పుడు వేసుకొని అది వేడెక్కంగానే ఆవాలు మనకు బాగా కొంచెం చిటపట్లాడంగానే శనగపప్పు, అలాగే మినగపప్పు అంటే పోపు దినుసుల్లో ఈ 2 ఈ కూరకు వేసుకుంటాము. ఇక్కడ ఈ స్టేజ్లోనే మన దగ్గర అవైలబిలిటీ ఉంటే కనుక గుమ్మడి వడియాలు అంటారు కదండి, వడియాలు అవి కూడా వేసుకుంటే ఈ కూరకి ఇంకా మంచి యాడెడ్ టేస్ట్ వస్తుందండి. నా దగ్గర అవైలబిలిటీ లేవు, అయిపోయాయి.
మా అమ్మగారికి చెప్పాను తెస్తానన్నారు. ఒకవేళ గుమ్మడి వడియాలు లేకపోయినా వరిపిండి వడియాలు కూడా బాగానే ఉంటాయండి. అది కూడా వేసుకున్న ఇదే స్టేజ్లో చాలా బాగుంటుంది కూర, ఇంకొంచెం మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇంకో ఆ కూర ఒక పక్క మగ్గుతున్నది. సో నేను పోపు అయితే అరేంజ్ చేసుకుంటున్నానండి. శనగపప్పు మినపప్పు బాగా వేగిన తర్వాత మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి దంచి ఉంచుకున్నామండి. చూడండి ఎంత క్వాంటిటీ కూర తక్కువే కానీ అల్లం వెల్లుల్లి ఘాటు వేసి ఉంటే మంచి టేస్ట్ వస్తుందండి ఈ కూరకి. చక్కగా అది కూడా వేసుకొని శుభ్రంగా కొంచెం కలుపుకొని వెల్లుల్లి కొంచెం కలర్ మారుతుంది అన్న టైంకి కూరకు కావాల్సిన ఇంగువ కూడా చక్కగా దండిగా వేసుకుంటామండి. వేసుకొని కలుపుకున్న తర్వాత తరిగి ఉంచుకున్న అంటే కట్ చేసి ఉంచుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసుకొని శుభ్రం కలుపుకుంటామండి. కలిపేసుకున్న తర్వాత మనం ఈ స్టవ్ అంటే పోపుగా పెట్టుకున్న మూకుడిని ఆపేసి ఈ పోపునంతటిని అక్కడ మనకి తోటకూర మగ్గుతున్నది కదండి, ఉప్పు వేసి తోటకూర మగ్గుతున్న మూకుడులోకి మనం షిఫ్ట్ చేసేసుకుంటాం. సో దట్ చూసారు కదండి, పోపు అంతా అందులో నాకు షిఫ్ట్ చేసేసుకున్న తర్వాత పోపు మొత్తం తోటకూరకు పట్టేటట్టు శుభ్రంగా కలుపుకుంటామండి. అంతేనండి, అంతకు మించి ఇంకేం లేదు. అలా కలుపుకున్న తర్వాత ఒక హార్డ్లీ 1 మినిట్ అట్లా వదిలేస్తే పోపు అంతా కూరకు పడుతుందండి. సులువుగా ఉంది కదండి. నేను వీకెండ్ ఎందుకు ఈ రెసిపీస్ పెడుతున్నానంటే మీకంటూ టైం ఉంటే వీక్ డేస్లో చేసుకుంటే బాక్సెస్కి లంచ్ బాక్సెస్కి త్వరగా అయిపోతుంది కదండి. హెల్దీ రెసిపీ కూడా పిల్లల కంటికి కూడా చాలా మంచిది. ఒకవేళ ఈ రెసిపీ మీరు ట్రై చేసి బాగా వచ్చిందండి, మేము ఇంకోలా చేసుకుంటాము, ఇలా కాదండి ఫ్రై అని అనేవాళ్ళు ఉంటే కిందన కమెంట్ చేయండి. లేదు ఇలాగే చేసుకుంటామన్నా కూడా కిందన కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.